సో ఈ నెల ముస్సోరిలో ఏదైతే వైజాగ్ చెందిన రాధా గాయత్రి మరణంకి సంబంధించి అనుమానాస్పద మరణంకి సంబంధించి మనతో మాట్లాడడానికి రాధా గాయత్రి ఫ్రెండ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పటికే రాధా గాయత్రి మరణంకి సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఎట్లా జరిగింది అనుకుంటున్నారు, ఏంటి అసలు? ఇదైతే చాలా మిస్టరీగానే ఉంది మాకు కూడా. ఎందుకంటే ఆబ్వియస్గా తనకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. సడన్గా అవుట్ ఆఫ్ సడన్ అక్కడ వెళ్ళిన తర్వాత ముక్కులోంచి బ్లడ్ వచ్చిందని చెప్పడం వాళ్ళ హస్బెండ్, అండ్ అక్కడ కాన్సిక్వెన్స్ అవి చూస్తే మాకు సస్పిషియస్గానే ఉంది. మేమైతే దాన్ని ఆబ్వియస్గా నమ్మలేకపోతున్నాం. దీన్ని మేము తరోగా ఇంకా డీప్గా డెప్త్గా ఇంపార్షియల్గా అండ్ ఇన్వెస్టిగేట్ చేయాలని కోరుకుంటున్నాం. తనకు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. బికాజ్ షీజ్ కూల్ పర్సన్ అండ్ ఆల్సో సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆమె ఆఫీస్లో కూడా చాలా జోబేలు ఉండి అందరితో ఫ్రెండ్లీగా ఉండి అన్న 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 అంటూ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తను 2 years నుంచి మాకు పరిచయం. తను మ్యారేజ్ అయిన తర్వాతే చాలా డిస్టర్బ్ అయింది తను. ఎందుకని ఆలోచిస్తే ఇక్కడ హస్బెండ్ అనే అతను కొంచెం చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇన్సెక్యూర్గా ఉంటూ ఫ్రెండ్స్తో మాట్లాడినా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినా అన్ని అన్ని ఎవిడెన్సెస్లు కావాలని అనుకునేవాడు తను. సో ఇతనే అది ఆబ్వియస్గా ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదా. అట్లా రోజుకి అది ఇంక్రీజ్ అవ్వడం, అతను కూడా అథారిటేటివ్గా బిహేవ్ చేయడం అమ్మాయితో, అవన్నీ షేర్ చేసుకుంది తను. బట్ అన్నీ షేర్ చేసుకున్నా తను మార్చుకుంటాను అనే బిలీవ్ చేసేది తను లాస్ట్ వరకు కూడా. ఈ 2 daysలో హ్యాపీగా ఉన్నారనుకుని మేము కూడా అనుకున్నాం. అవుట్ ఆఫ్ సడన్ ఇట్లా జరగడం షాకింగ్గానే ఉంది. మాకు తనకి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. సో అంటే ముస్సోరికి వెళ్ళే విషయం మీకు తెలియదా? ఫ్రెండ్స్‌గా, కొలీగ్స్‌గా మీకు ఏమైనా షేర్ చేసుకోలేదా? సో మీకు ఎప్పటి నుంచి కాంటాక్ట్స్ కట్ అయ్యాయి తనతో? మాకు మ్యారేజ్ ముందు వరకు ఆబ్వియస్గా అక్కడ మంచి కాంటాక్ట్స్ ఉండేయండి. మేము మ్యారేజ్ కూడా వెళ్ళాం. తన మ్యారేజ్ వైజాగ్లో జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడు. మ్యారేజ్ జరిగిన ఒక 1 month నుంచి చాలా మార్పు వచ్చింది తనలో. వాళ్ళిద్దరు హస్బెండ్ పూణేలో చేసేవారు, తను హైదరాబాద్లో చేసేవారు. వాళ్ళిద్దరూ ఒక రూమ్లో ఉండేవారు. అక్కడ కొండాపూర్ రీజియన్లో ఉండేవారు. తను వస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు ఉండి తర్వాత వీక్లీ వస్తుండేవాడు. ఇంకా తను ఎలాగా రూమ్ షిఫ్ట్ అయిపోదామని చెప్పి తను బజాజ్ మారుతి రెసిడెన్సీ అని అక్కడికి ఉండేది మ్యారేజ్ ముందు, అక్కడ షిఫ్ట్ అయిపోయింది. సో అలా పైలప్ అవుతూ వచ్చినాయి. మరి వాళ్ళకి ఇష్యూస్ అలా పెరుగుతూ వచ్చినాయి. ఇది ఇష్యూస్ యాక్చువల్గా. సో అంటే ఎందుకు ఆ గాయత్రి మీద అంత అనుమానం పెంచుకోవడానికి గల కారణాలు ఏంటి? గతంలో ఎట్లా ఉన్నాడు? పెళ్ళికి ముందు కూడా తను తెలిసిన పర్సన్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్తున్నారు. సో అప్పుడు తెలీదా మరి ఈయన ఇట్లా సైకోలాగా బిహేవ్ చేశాడని చెప్పేసి పెళ్లి తర్వాత తెలుసు. సో పెళ్ళికి ముందు ఏం తెలీదా దానికి సంబంధించి? ఈ యాక్చువల్లీ మ్యారేజ్ అనేది కూడా తను చేసుకోవడం అనేది కూడా అతనే అప్రోచ్ అయ్యాడు. ఇతనికి రాధాకి క్లోజ్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది. ఆమె రిలేటివ్, ఇతను క్లోజ్ రిలేటివ్. అయితే అతనే అప్రోచ్ అయ్యాడు. తను చూసి ఇద్దరు పరిచయాలు ఉన్నాయంట, కానీ ఆబ్వియస్గా అంత క్లోజ్ కాదు. ఆఫ్టర్ మేబీ 15 years 20 years తర్వాతే మళ్ళీ కలుసుకుని తను ఇష్టపడ్డానని చెప్పి ఇంట్లో కన్విన్స్ చేసుకుని వాళ్ళ ఇంటికి కూడా వచ్చి కన్విన్స్ చేసి చాలా పద్ధతిగా మాట్లాడేసరికి అతని పద్ధతులు అవి నచ్చినాయి. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిది. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి బాగుంటుందని ఇద్దరు లైఫ్ బాగుంటుందని చెప్పి చేశారు మ్యారేజ్ అయ్యే వరకు కూడా చాలా హోప్స్ ఉంది అమ్మాయి. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అంటే పెళ్ళైన తర్వాత కూడా చాలా వరకు అనుమాన పడేలా అని చెప్పేసి బిహేవ్ చేశారని చెప్తున్నారు. మరి ఎందుకు రాధా గాయత్రి తనతోనే కంటిన్యూ ఉండాలని ఎందుకు కోరుకుంది? మరి ఎందుకు తనని మార్చుకోవాలనుకుందా? ఏమనుకునేది అసలు? అవునండి. ఎందుకంటే యాక్చువల్గా తనే సైకలాజికల్గా చదివింది అండ్ సైకాలజిస్ట్ కూడా కాబట్టి తన కేసుని తను టేకప్ చేయాలనుకుందో ఏంటో మరి తెలియదు. కానీ ఆబ్వియస్గా తన నుంచి స్ట్రగుల్ అయినా కానీ దాని నుంచి బయటికి రావాలని అనుకుంది. తను కూడా బయటికి తీసుకురావాలని అనుకుంది. యాజ్ ఎ రిజల్ట్ మనం చూసాం ఈ 2 days ట్రిప్కి వెళ్ళడం కూడా. ఆబ్వియస్గా అంత అనుమానం ఉండి అంత డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఇతనితో కలిసి వెళ్ళలేరు కదా. మారాడని నమ్మింది తను కూడా. మారిన 2 days 3 daysకి ఇట్లా జరగడం చాలా అన్ఫార్చునేట్ అండి. తనకైతే డెఫినెట్గా సమ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నాము. ఎందుకంటే అందరితో ఒక రకంగా మాట్లాడేవాడు కాదు. మా ఫ్రెండ్స్తో ఒక రకంగా మాట్లాడేవాడు, ఫ్యామిలీతో ఒక రకంగా ఉండేవాడు, వినయంగా ఉండేవాడు. తనతో వచ్చేసరికి పర్సనల్గా అథారిటేటివ్గా డిమాండింగ్గా ఉండేవాడే చెప్పేది. తను కూడా బాధపడేది. దిస్ ఇస్ ద కేస్. ఆఫీస్లో ఎలా ఉండేది? తను కొలీగ్స్తో ఎట్లా ఉండేది? తన బిహేవియర్కి సంబంధించి ఎట్లా? గాయత్రి గురించి ఏం చెప్తారు? ఆఫీస్లో తనైతే చాలా ఎక్స్ట్రావర్ట్, ఎక్స్ప్రెసివ్గా ఉండేది.
అందరితోని కూడా చిన్న తన జూనియర్స్ నుంచి సీనియర్స్ అండ్ సీనియర్ మేనేజర్స్తో కూడా చాలా కాంటాక్ట్స్ ఉండేవి. అంటే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండడం వల్ల, అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అందరూ తనే పర్సన్ ఆఫ్ కాంటాక్ట్గా ఉండేది అందరికీ కూడా. సో తను అందరూ ఇష్యూస్ కూడా చూసుకునేది, పర్సనల్గా టేకప్ చేసేది. షీఈస్ క్లియర్. సో గాయత్రి క్లోజ్ ఫ్రెండ్ చరిత ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, గాయత్రి గురించి మాట్లాడుతూ ఇంతకుముందు ఎమోషన్ కూడా అయిన పరిస్థితి, నిజంగా గాయత్రి అంత ఎట్లా జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ఏం చెప్తారు మరి? చెప్పాలంటే చాలా వెరీ వెరీ బ్యాడ్ థింగ్ అండి. గాయత్రి డజంట్ డిజర్వ్ అ డెత్ లైక్ దిస్. ఇట్స్ అ బ్యాడ్ డెత్. ఇలాంటి డెత్ ఏ ఆడపిల్లకి రాకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ అంటే ఒక భర్తతో బయటికి వెళ్ళిన భార్యకి ఇవాళ రేపు ప్రొటెక్షన్ లేదనేది ప్రూవ్ అయిపోతుంది ఈ కేసు వల్ల. మ్యారేజ్కి కూడా ఒక ఎంతవరకు శాంక్టిటీ ఉంది అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్. 20 ఏళ్ళగా తెలిసిన ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేశారు తనని. ఇలా చేసిన తర్వాత కూడా ఫ్యామిలీలో ప్రాబ్లం లేదు, కానీ ఆ అబ్బాయి మాత్రం విపరీతమైన అనుమానం. ఆ అబ్బాయికి సమ్ సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఉంది. దాని గురించి గాయత్రి చాలాసార్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తోటి. అండ్ 20 ఏళ్ళుగా తెలిసిన ఫ్యామిలీ అంటున్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు. ఒక అమ్మాయిని ఇచ్చే ముందు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా, మరి రాధా గాయత్రి పేరెంట్స్ ఇవన్నీ ఎంక్వైరీ చేయలేదా? అబ్బాయి సైకిక్ అంటున్నారు. సో దానికి సంబంధించి మీరు ఎంక్వైరీ ఏం జరగలేదా? ఈ అబ్బాయి సైకిక్ బిహేవియర్ అంతా, అతనికి ఒక డ్యూయల్ పర్సనాలిటీ ఉందండి. మీతో ఎంత మంచిగా మాట్లాడగలుగుతాడో మరుక్షణం అంతే అగ్రెసివ్గా కూడా మాట్లాడగలుగుతాడు అనేది గాయత్రి చెప్పడం మాతోటి. సో ఈ బిహేవియర్ అంతా పెళ్లి తర్వాతే స్టార్ట్ చేశాడు. పెళ్లికి ముందంతా చాలా చక్కగా ఉన్నాడు. ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్యన ఉన్న గ్యాప్లో చాలా ప్రేమగా, చాలా మంచిగా మాట్లాడడం అలాగే ఉన్నాడు. పెళ్ళికి ఒక 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేశాడు. బట్ పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. అతని బిహేవియర్ అసలు ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక హస్బెండ్ అంటే పొజిటివ్నెస్ ఉండాలి హస్బెండ్కి భార్య పట్ల. బట్ ఆ పొజిటివ్నెస్ ఒక రాక్షసత్వం లాగా మారింది. ఎంతసేపు ఆ సీసీటీవీలు చెక్ చేయడము, ఎవరు వచ్చారని చెక్ చేయడము. ఒకసారి అయితే ర్యాపిడోలో బైక్ దిగంగానే ర్యాపిడో బైక్ ఫోటో తీసి పంపించాడు. అసలు అంటే మనని ఒక మనిషి అలా వెంటాడుతున్నారు, ఇలా చేస్తున్నారు అంటే ఎంత ఇన్సెక్యూర్గా ఉంటుంది. దాని బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం, నేను పెట్టలేదు అనేసి చెప్పాడు. బట్ ఆ ట్రాకర్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పాడు. బట్ అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, తనని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదు. తను పెట్టాడు కాబట్టి అది అలా ఫిడిల్ చేసేసాడు ఆ ఇష్యూని. ఏ ఇష్యూ వచ్చినా కూడా ఏంటంటే తను అక్నాలెడ్జ్ చేయడు, తను తప్పు ఉంది అని ఒప్పుకోవడం అలా చేయకుండా. గాయత్రి చాలా ట్రై చేసింది అతన్ని మార్చాలి, అది మానసికంగా తనకి హెల్ప్ చేయాలి అని చాలా ట్రై చేసింది. ఆ హెల్ప్ చేయడంలో అది కూడా చాలా మానసిక వేదన అనుభవించింది. సో ఈ వేదన అనుభవించి చాలా కష్టపడింది. అండ్ ఇంకా తీసుకోలేక షీ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ ఫర్ 2 months. అండ్ పేరెంట్స్కి కూడా ఇదంతా చెప్పాలి, ఇంటికి వచ్చి చెప్తోంది పేరెంట్స్ తోటి చిన్నగా. కానీ పేరెంట్స్ ఏంటంటే నువ్వు సర్దుకుపోవాలమ్మా, ఈ విషయం కూడా చెప్పింది. అమ్మ వాళ్ళతో చెప్తున్నాను కానీ వాళ్ళు సర్దుకుపోవాలంటున్నారు అక్క, సో నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ సర్దుకోవడానికి ట్రై చేసింది. ఎందుకంటే గాయత్రి లాంటి మనిషి అంటే ఒక మ్యారేజ్ని తెంపేసుకునే టైప్ కాదండి. ఎవరికైనా ప్రాబ్లం వస్తే కూడా తను వచ్చి వాళ్ళకి కూర్చోపెట్టి సర్ది చెప్పి ఇద్దరిని కలిపే మనస్తత్వం తనది. సో అలాంటి అమ్మాయి తన లైఫ్లో డెఫినెట్గా మార్చుకోవాలి హస్బెండ్ని అని ప్రయత్నించింది తప్ప విడిపోవాలన్న ఆలోచన తనకి ఎప్పుడు లేదు. అందుకే షీ హ్యాస్ టేకెన్ సమ్ టైమ్. ముస్సోరిలో ఏం జరిగింది అనుకుంటున్నారు? సో ముస్సోరికి సంబంధించి ప్లాన్గా జరిగిందా చరణ్ కావాలని గాయత్రిని? ఎందుకంటే అత్తమామలతో కలిసి డివోషనల్ ట్రిప్ అని చెప్పేసి ముందుగా చెప్పి తర్వాత చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ముస్సోరి, ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ప్లాన్ ప్రకారమే జరిగిందని అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం గాయత్రికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. ట్రావెల్ చేయడము, అన్ని ప్లేసెస్కి వెళ్ళడము తనకి చాలా ఇష్టము. అండ్ తనకు ఒక పెద్ద బకెట్ లిస్ట్ కూడా ఉంది. వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళాలి, చాలా ఆశలు ఉన్నాయి తనకి. యూపీఎస్సీ చేయాలి, పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించాలి, ఇలాంటి చాలా మంచి థాట్స్ ఉండేవి ఆ అమ్మాయికి. సో మరి ముసురి ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు? ఎందుకంటే తనని కంప్లీట్గా ఫ్రెండ్స్ నుంచి కట్ ఆఫ్ చేయించేశాడు తన అనుమానంతో. ప్రాబబ్లీ నాకు అనిపిస్తుంది ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందేమో అని అనిపిస్తుంది. సో కలిసారా మేడం ఏపీకి సంబంధించి సీఎం కానీ ఇప్పటికే వాళ్ళైతే పేరెంట్స్ అయితే సిపిని కలిసిన పరిస్థితి. సో ఏమన్నా పొలిటికల్ లీడర్స్ని ఏమన్నా కలిసే ప్రయత్నం చేస్తారా గాయత్రికి సంబంధించి న్యాయం జరగడానికి? ఇప్పుడు అయితేనండి మా పాయింట్ ఒక్కటే ఏంటంటే, అక్కడ ఉత్తరాఖండ్లో జరిగింది కాబట్టి అక్కడ థరోగా ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఏం జరిగింది, నిజాలు బయటికి తీసుకురావాలి.
ఎవరిని కలిసినా అండి మాకు కావాల్సింది జస్టిస్ ఫర్ రాధా గాయత్రి. అండ్ ఇంకో ఏ అమ్మాయికి ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి అసలు రాకూడదు, ఇలాంటి ఏ ఆడపిల్లకి రాకూడదు అనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా రాధా గాయత్రి ఒక మంచి అమ్మాయి. ఆఫీస్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తనే ముందుండి మొత్తం సాల్వ్ చేసేది. అలాంటి అమ్మాయికి ఇలా చాలా దురదృష్టకరం అని చెప్పేసి గాయత్రి ఫ్రెండ్స్ అయితే చాలా ఎమోషనల్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఉత్తరాఖండ్లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగాలి. దానికి సంబంధించి అవసరమైతే ఏపీలో అధికారులు ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ కలిసారు, అవసరమైతే పొలిటీషియన్స్ కూడా కలుస్తాం. ఖచ్చితంగా ముస్సోరీ ప్లాన్ కూడా ఇదంతా చరణ్దే, కావాలని ఇదంతా ప్లాన్ చేసి పథకం ప్రకారమే భార్యకు సంబంధించి జరిగింది, ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాన్ని నివృత్తి చేయాలి, విచారణ కూడా చాలా వేగవంతంగా పూర్తి చేసి గాయత్రికి న్యాయం జరగాలి. జస్టిస్ ఫర్ గాయత్రి అని చెప్పేసి కూడా గాయత్రి ఫ్రెండ్స్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో సురేష్, RTV కోసం హైదరాబాద్.